శ్రీకాంత్. అది బాబాయ్, అది 2-3 మెథడ్స్ అని వచ్చినాయి బాబాయ్. ఒకటి అజాక్స్ ద్వారా, ఒకటేమో గెట్ ద్వారా అని. సో ఇక్కడ ఈ ఫంక్షన్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు బాబాయ్, ఓన్లీ ఈ మెథడ్ పెట్టే దగ్గర. $.ajax రాలేదా? అది అజాక్స్ రాలేదు బాబాయ్. డాలర్లో గెట్ ఉందా లేదో చూద్దాము. అంటే ఇది మీరు మామూలుగా ఇప్పుడు మనం ఎట్లా డిబగ్ చేస్తాము అట్లా డిబగ్ చేసి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకోండి. ఎందుకే శ్రీకాంత్ నేను హ్యాండ్స్ ఆన్ చేయాలని. అదేలే బాబాయ్, అవును హ్యాండ్స్ ఆన్ చాలా అవసరం లేదు. అందుకే ఇక్కడ కాదు, ఫ్రంట్ ఎండ్ లో. ఇది జావాస్క్రిప్ట్ డిబగింగ్ ఫ్రంట్ ఎండ్ లో. జావాస్క్రిప్ట్ డిబగింగ్ అంతా ఫ్రంట్ ఎండ్ లో కదా. ఇన్స్పెక్టర్ ఓపెన్ చేయండి. చేస్తున్నా బాబా. ఆ సోర్సెస్ ఓపెన్ చేస్తే ఆ లైన్ లో బ్రేక్ పాయింట్ పెట్టి అదే కదా, లైన్ లో బ్రేక్ ఉంది. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మనకి మెయిన్ గా యూఆర్ఎల్ లో ప్లాన్స్ 0 ఉంది. ఓకే ఫైన్ కదా. అవును బాబాయ్. ఇప్పుడు $.డాట్ లో గెట్ ఉందా లేదో చూద్దాం. డాలర్ లో గెట్ లేదు కదా. ఓకే, డాలర్ లో గెట్ లేదు. అవును బాబాయ్. గెట్ అనేది ఎక్కడ లేదు, కనపట్లేదు. సరే, గెట్ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? అజాక్స్ కూడా లేదు. వాచ్ లో పెట్టుకొని చూడండి. వాచ్ లో పెట్టుకుంటే ఇక్కడ వాచ్ లో మనకి అది ఉందా లేదో తెలిసిపోతుంది. అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఇది కరెక్ట్ అయినా కాదో తెలియదు. డాలర్ ఉంది. అజాక్స్ కూడా లేదు. ఇది లేదు కదా. ఇది గూగుల్ అజాక్స్. అవును బాబాయ్. ఇక్కడేమో గెట్ అని ఎవరికి అట్లా చూపించాడు, కాకపోతే అక్కడ ఫైల్ పెట్టారు బాబా, మనం పెట్టే కదా. ఇది ఉందా? మన దాంట్లో ఉంది బాబాయ్. ఇది గూగుల్లో ఉందా? అర్థం కాలేదు బాబు. ఇది గూగుల్ ఉంటేనే ఇది వస్తుంది. అంటే మీరు ఏదో షార్ట్ అండ్ బ్రేక్ చెప్పారు, అదే ఇందాక పెట్టిందే ఉంది. అది మినిమల్. ఓకే, ఇండెక్స్ బాబా. కింద బాబా, కింద
ఈ CSS కూడా మూవ్ చేయొచ్చు కానీ. అంటే అది స్టైల్స్ మార్చమన్నారు కదా బాబాయ్, మళ్ళీ మూవ్ చేసిన వేస్ట్లే అని మార్చిన తర్వాత పెడదామని అలా ఉంచాము బాబాయ్. అదే రన్ చేయనా బాబాయ్? ఇదే కదా. అవును బాబాయ్. గెట్ సరే గెట్ అవునవును బాబాయ్. ఇప్పుడు వచ్చింది చూసారా. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఇచ్చాం. ఓకే. బాబాయ్ శ్రీకాంత్ ఇది టచ్ అవ్వట్లేదు ఇది. బాబాయ్ మాట వినపడట్లేదు బాబాయ్. నీ మాట వినపడుతుంది. డీబగ్గర్ బ్లాక్ అనేది చెప్తాను. మీ మాట వాయిస్ బ్రేక్ అవుతా వస్తుంది. ఓకే. డీబగ్గర్ పాజ్డ్. నా వాయిస్ వినపడుతుందా మీకు? అంటే బ్రేక్ అవుతా వస్తుంది. ఇంటర్నెట్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది మీకు. ఇంటర్నెట్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. ఇది పాస్ చేయండి, ఇది కంటిన్యూ చేయండి. ఇది అదేలే రన్ చేయనా బాబాయ్ మన దాంట్లో? కంటిన్యూ చేసి డిస్ప్లే హ్యాపెన్. వినపడుతుంది. వినపడుతుంది బాబాయ్. ఏదో అది డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. అదే దాని స్క్రీన్ షేరింగ్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే. బాబాయ్ ఒక్క సెకండ్ బాబాయ్, స్కైప్ ఆన్ అయ్యింది. ఓకే బాబాయ్. ఇవన్నీ గెట్లేనా? అవును బాబాయ్. అంటే 2 రకాల జావా స్క్రిప్ట్లు ఉంటాయి, 2 రకాల జేక్వెరీలు ఉంటాయి. ఒకటి మినిమల్ జేక్వెరీ ఉంటుంది, డేటా ప్లాన్స్ ఏం కదా. ఒకటే మినిమల్ జేక్వెరీ ఉంటుంది. టాక్ టైం ప్లాన్స్ లేవు బాబాయ్. స్లిమ్ అని ఉంటుంది.
టాక్ టైం ప్లాన్స్ ఏం లేవా? అంటే మనం ఐడి వేరేది ఇచ్చాం బాబాయ్, అందుకని ఇక్కడ రావట్లా డేటాబేస్లో. మీరు ఐపీఎల్ అనేది ఒకటి కొత్తది యాడ్ చేసినప్పుడు టాక్ టైం ఐడి ఐపీఎల్కి వెళ్ళింది బాబాయ్. ఐపీఎల్లో బ్యాలెన్స్ వస్తుంది, అదే డేటా వస్తుంది, టాక్ టైంలో నీళ్ళు వస్తున్నాయి. ఓకే ఓకే. అంటే కేటగిరీ ఏది డిఫరెంట్ ఉంది. అవును బాబాయ్. సరే సెకండ్ ఇంకేదైనా ఉన్నాయా? ఆ, ఇప్పుడు దాకా అదే బాబాయ్ చేసింది. ఇవన్నీ మూవ్ మార్చుకుంటా. చేసేసి ఇవన్నీ అంటే బాబాయ్ మూవ్ చేసి అసలు సిఎస్ఎస్ మార్చమన్నారు కదా, మార్చిన తర్వాత చేంజ్ చేద్దాంలే అని ఇక్కడే ఉంచాను. అంటే వేరే దాంట్లోకి మారిస్తే ఏం కాదులే, సిఎస్ఎస్ ఫైల్లోకి. ఓకే బాబాయ్, ఏదైనా డౌట్ ఉంటే పిన్ చేస్తాను. ఇంకేనా లేదు బాబాయ్, ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఇవన్నీ వస్తున్నాయా? ఇవన్నీ వస్తున్నాయి కదా బాబాయ్, ఇంకా మిగతా ఇవన్నీ ఓకే కదా? అవునవును. ఇవి కూడా వచ్చినాయా? ఇది కూడా వచ్చినాయి బాబాయ్. ఇది మార్చలేదు బాబాయ్, బటన్ ఉంది, మన జేఎస్ కోడే ఉంది, ఇది కూడా మార్చాలి. ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవును, అంటే అది మీరు అన్నట్టు మొత్తం మార్చకుండా ఒకటి స్టెప్ బై స్టెప్ వస్తున్నాం బాబాయ్. అదే అర్థం చేసుకుంటే మార్చుకోవడం బెస్ట్. అవునవును. సరే, డౌట్ ఉంటే పింగ్ చేస్తాను బాబాయ్. థ్యాంక్స్ బాబాయ్.